మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం స్కూల్ బస్ కొబ్బరి చెట్లను బలంగా అడ్డుకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది విద్యార్థులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది రాంబాగ్ లో ఈ ఘటన జరిగింది. సకినేటిపల్లి శ్రీ చైతన్య స్కూల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. స్క్రీన్ పై మనం చూస్తున్నాం. స్కూల్ బస్ కొబ్బరి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రమాద సమయంలో అయితే బస్సులో 10 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది రాంబాగ్ లో ఈ ఘటన జరిగింది. సకినేటిపల్లి శ్రీ చైతన్య స్కూల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బస్సు ముందు భాగం నుజ్జు అయిపోయింది. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఫోన్లో. గణేష్, మనం చూస్తున్నాం సెక్రటరీపల్లి శ్రీ చైతన్య స్కూల్ కు వెళ్తుండగా అయితే బస్ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మరి గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల తీరు మారట్లేదు. ఎక్కడో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. తాజాగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి సకినేటిపల్లి మండలం అంతర్వేది రాంబాగ్ ఈ ప్రాంతంలో శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించినటువంటి స్కూల్ బస్ ఒకటి ప్రమాదానికి గురి కావడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేస్తూ ఒక కొబ్బరి చెట్టుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం తలెత్తింది. అయితే ఆ బస్సు ప్రమాద సమయంలో 10 మంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వీరికి అంటే కొబ్బరి చెట్టుని బలంగా ఢీకొట్టడంతో ఆ సీట్లలో కూర్చున్నటువంటి విద్యార్థులు ముందు భాగంలో ఉన్నటువంటి సీట్లకు తగులుకుని స్వల్ప గాయాలు కావడం జరిగింది. డ్రైవర్ కూడా క్షేమంగానే ఉండడం జరిగింది. ఈ ఘటన విషయం తెలుసుకున్నటువంటి సెక్రటరీపల్లి ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రైవర్ కి సంబంధించినటువంటి అంటే అనుభవం ఉందా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది తెలుసుకుని చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆ విద్యాశాఖ కావచ్చు, ఆర్టీఓ అధికారులు కావచ్చు ఫిట్నెస్ బస్సులను ఉపయోగించాలి. అదేవిధంగా ఈ స్కూల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు మాత్రమే అంటే నియమించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కొందరు ఈ విధంగా నిర్లక్ష్యంగా నడిపేటువంటి డ్రైవర్లు నియమించడం పట్ల విద్యార్థుల ప్రాణాల మీదకి ఇలాంటి ప్రమాదాలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాల మినహా విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా ప్రథమ చికిత్స అనంతరం స్కూల్ కి తరలించడం జరిగింది. ప్రమాదానికి గురైనటువంటి బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత చర్యలు చేపడతామని చెప్పి సకినేటిపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఘటనలో అయితే ఎవరికి ఎలాంటి స్వల్ప గాయాలు మినహా పెద్దగా ప్రమాదం తలెట్టలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గణేష్.